ఓకే ప్రియులారా ఆగస్టు 15 అంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయులు ఆనందపడే ఒక పండుగ దినం. స్వతంత్ర దినోత్సవం పేరుతో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతముగా యావత్ భారతీయులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఒక పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం. కొన్ని వందల సంవత్సరాలు పరాయి వారి బానిసత్వంలో మ్రగ్గిన భారతావనికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చే విషయంలో మన ముందటి తరాలలోని వారు ఎన్నో శ్రమలకు వచ్చారు, ఎన్నో అవమానాలకు వచ్చారు, ఎన్నో నిందలు, దెబ్బలు, దాడులు, జైలు జీవితాలు, చివరికి ప్రాణాలను కూడా కోల్పోతే ఈరోజు మనమంతా ఈ జెండా పండుగ చేసుకుంటున్నాం. దేశభక్తి, దీని గురించి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. దేశభక్తి ఏది? దేశభక్తి అనేది తెలియాలి అంటే ముందు అసలు దేశం అంటే ఏంటో తెలియాలి. దేశం అంటే ఏంటో తెలియని మనుషులు కూడా దేశభక్తి కొరకు మాట్లాడడం చూస్తుంటే నవ్వొస్తుంది. అదే సమయంలో మేము మాత్రమే దేశభక్తులం, మాకున్న దేశభక్తి మరెవరికి లేదని మాట్లాడుతున్న వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఈరోజనే కాదు, సంవత్సర కాలం అంతా లేదా ఎల్లవేళలా ప్రతి భారతీయుడు కలిగి ఉండవలసిన భక్తి దేశభక్తి. కానీ ఏంటో 24 గంటలు గడిచిపోతే మరలా ఎవరిలో కూడా ఈ ఉత్సాహం కనబడదేమో అనిపిస్తుంది. ఒక రోజుకు పరిమితం కాకూడదు దేశభక్తి. సంవత్సర కాలం అంతా ఈరోజు ఉన్నటువంటి భక్తి భావం ఉండాలి అనేది అది నిజమైన భారతీయుడు కోరుకునే ఒక కోరిక. ఏది దేశభక్తి అని ప్రశ్నిస్తున్నాం. దానికి దేశం అంటే ఏంటో తెలియాలి. అప్పుడు దేశం అంటే ఏంటో తెలిస్తే భక్తి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దేశం అంటే ఏంటో తెలియని వాడికి దేశభక్తి కోసం ఏం చెప్తాం? సరే, దేశం అంటే ఒకనాడు స్వతంత్ర సమరయోధులలో ఒకరైన ఒక మహాకవి గురజాడ గారు, ఆయన ఆ రోజున్నటువంటి సమాజాన్ని స్వతంత్ర సమరం వైపుగా నడిపించడానికి సాహిత్యాన్ని, వరకున్నటువంటి ఆ సాహిత్యాన్ని పద్యాల రూపంలో, పాటల రూపంలో ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి ఒక మహానుభావుడిగా మనం చదువుకున్నాం. ఆయన మాటల్లో మనం చూసినప్పుడు దేశభక్తి గురించి, దేశం అంటే చెప్పాడు. దేశం అంటే ఏదో కాదు, దేశం అంటే ఒక ప్రాంతం, దేశం అంటే ఏదో ఒక మతము, లేకపోతే దేశం అంటే ఒక ప్రాంతం, దేశం అంటే కులం, దేశం అంటే ఒక భాష కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు ఆయన. దేశం అంటే మట్టి కాదోయ్, అలానే దేశం అంటే మతం కాదోయ్, దేశం అంటే రంగు కాదు, దేశం అంటే భాష కాదు, దేశం అంటే మనిషి అని చెప్పాడు. బైబిల్లో కూడా మనం చదువుకుంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చదువుకుంటాం మనం. దేవుడు లోకమును ప్రేమించును అనంటే ఏదో ఒక ప్రాంతంలో లేదా ఒక ప్రాంతాన్నో, లేకపోతే ఏ కొండలో, లేకపోతే ఏ సెలయర్లో, ఏ సముద్రాలో, ఏ పక్షో, ఏ జంతువునో కాదు కదా. లోకము అంటే మనుషులు అని. దేవుడు ప్రేమించింది మనుషుల్ని ప్రేమించాడు.
అలానే దేశము అంటే మనుషులు అన్న మన గురజాడ గారి మాటలను మనం బేస్ చేసుకుంటే, దేశభక్తి అంటే మనుషుల పట్ల చూపించవలసిన భక్తి. ఎక్కడో కాశ్మీర్ మొదలుకుంటే కన్యాకుమారి వరకు, తూర్పున ఉన్న బంగాళాఖాతం మొదలుకుంటే పశ్చిమాన ఉన్న అరేబియా వరకు, ఈ సరిహద్దుల మధ్య నివసిస్తున్న ప్రస్తుత 140 కోట్ల మంది భారతీయులను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతముగా ప్రేమించడం, వారిని గౌరవించటం, వారిని అభిమానించడాన్ని దేశభక్తిగా చెప్పారు. ఈరోజు దేశభక్తి అనే మాటకు అర్థం మార్చేశారు. మీకు తెలుసు, ఈరోజు ఏది దేశభక్తి అన్నట్టుగా ఈరోజు ప్రొజెక్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారో సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు. ఒక మతం వాడు మరొక మతంలో ఉన్నవాడిని దూషించాడు అనుకోండి, అది దేశభక్తి అనుకుంటున్నారు. ఒక మతంలో ఉన్నవాడు మరొక మతంలో ఉన్న వారిని హింసిస్తే లేదా వారి మీద దాడి చేస్తే వాడిది దేశభక్తి, వాళ్ళే దేశభక్తులు అన్నట్లుగా. వాళ్ళ ప్రార్థనా మందిరాలను పై దాడి చేస్తే అది దేశభక్తి. మీరు చూశారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నో సాక్ష్యాలు మనకు ఉన్నాయి. ఈరోజు అవన్నీ చూపించే సమయం లేదు. అయినా మనకు వాళ్ళందరూ కాదు, మిమ్మల్ని చైతన్యపరచాలి, మీకు ఒక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమంలో ఈ మాటలు. ఒక మతం వారు మరొక మతం వారిని దూషిస్తే దేశభక్తి అవుతుందా? వారిని హింసిస్తే దేశభక్తి అవుతుందా? వారి ప్రార్థన మందిరాలు పడగొట్టడం దేశభక్తి అవుతుందా? మరికొంతమంది ప్రక్కనే ఉన్నట్టు ఒక దేశం, ఆ దేశాన్ని 24 గంటలు ఎవడైతే దూషిస్తూ ఉంటాడో ఆడండి దేశభక్తుడు అన్నట్లుగా మారిపోయింది. అంటే ఒక పొరుగున ఉన్న దేశాన్ని తక్కువ చేసి, పొరుగున ఉన్న దేశాన్ని దూషించి మాట్లాడుతూ ఉండటం, అది దేశభక్తి అని ఎక్కడుంది? ఏ డిక్షనరీలో ఉంది? ఇవన్నీ ఈరోజు అమాయకులైన ప్రజల మనసులను, వాళ్ళను రెచ్చగొట్టడం, ఒక విధంగా వారిని కలవరపెట్టి కలహాలకు, అల్లరులకు, దాడులకు ప్రేరేపించటానికి దేశభక్తి ముసుగులో ద్రోహం చేస్తున్నారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ముఖ్యంగా మీరు చూడండి, మెజారిటీ అని చెప్పుకుంటున్న వాళ్ళు మైనారిటీల మీద ఎన్ని దాడులు చేస్తున్నారు మీకు తెలియంది కాదు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు, వింటున్నప్పుడు నిజంగా హృదయం చాలా ద్రవించిపోతుంది, చాలా బరువెక్కుతుంది గుండె. ఒకడు బైబిల్ను కాలు కిందేసి తొక్కుతున్నాడు, చూశారు మీరు అవన్నీ. మరొకడు బైబిల్లో ఉన్న ఆ పేజెస్ను చింపేస్తున్నారు, పిల్లల చేత కూడా చింపించిన వీడియోలు కూడా మీరు చూశారు. వాడు చింపుతూ పిల్లల చేతికి ఇచ్చేసి ఆ ఒక్కొక్క పేజీని చింపి అక్కడ కింద పడేస్తున్నారు. మరొకడు ఆ బైబిల్ని తీసుకుని వచ్చి కుప్పగా పోసి నిప్పంటించి కాల్ చేస్తున్నాడు. ఏం చేశారంటే, దేశానికి మేము మేలు చేస్తున్నాం అంటున్నారు. ఆ విషయంలో వాళ్ళు చాలా అతిశయపడుతున్నారు, అతిశయంతో చేస్తున్నారు. మీరు చూసారో లేదో ఆ క్లిప్స్ మీరు చూస్తున్నప్పుడు బాధతో చేస్తున్నట్టుగా లేదు. వాళ్ళు దేశానికి ఏదో సేవ చేస్తున్నట్లుగా, దేశానికి ఏదో గొప్ప మేలు చేశాము, ఉద్ధరించాము అన్నంతగా చేయటం వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ఆ సమయంలో. అలానే ఎక్కడో పాశ్చాత్య దేశాలలో కూడా ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి మరొక మైనారిటీలుగా చెప్పబడుతున్నటువంటి ఆ సోదరుల యొక్క వాళ్ళు పవిత్రంగా భావించే వారి పవిత్ర గ్రంథాన్ని అక్కడున్న వాళ్ళు అక్కడ కాల్చేస్తున్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరు పవిత్రంగా భావించేటువంటి గ్రంథాన్ని దూషించినా, కాలుతో తొక్కినా, చింపివేసినా, కాల్చివేసినా అది వారిని అవమానపరచటం కాదా?
ఇది దేశాన్ని ప్రేమించటం అవుతుందా? ఇది దేశభక్తిలో భాగం అవుతుందా? ఎలా భాగమవుతుంది దేశభక్తిలో? అదే గురజాడ గారు దేశభక్తికి సంబంధించినటువంటి అనేకమైన ఆ గేయాలు, ఆ పదాలలో ఇంకొక మాట కూడా మాట్లాడుతుంటాడు ఆయన. మంచి మాట. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటుంటాడు. దేశమును ప్రేమించు. దేశమును ప్రేమించటం అనే మాటకు దేశములో మంచిని పెంచడం, నీకున్న సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడబోయి అంటాడు. నీకున్న సొంత లాభం, నీకున్న కొన్ని పనులు, నీకు లాభం చేకూర్చే పనులు అవసరమైతే కొన్ని మానుకొని నీ తోటి వాడికి నువ్వేం చేయాలి? సహాయం చేయి. వట్టి మాటలు వద్దు, గట్టి మేలు తలపెట్టు అన్నాడు. ఇది దేశభక్తిని పెంపొందించే, దేశాన్ని ఒక చక్కటి మార్గంలోనికి నడిపించే మాటలు. ఇవి మనం చెబుతున్న మాటలు కాదండి. ఒక మహాకవి అని యావత్తు దేశం గర్వించినటువంటి గురజాడ గారు రాసినటువంటి ఆ గేయంలో ఉన్నటువంటి పదాలే కదా ఇవన్నీ కూడా. ప్రియులారా, దేశభక్తి అంటే ఒక మతం కాదు. దేశభక్తి అంటే ఏదో ఒక వస్త్రధారణ కాదు. ఈరోజు ఎలా అయిపోయింది అని అంటే, ఈ మతంలో నుంచి మీరు ఏ మతంలోకి వెళ్ళిపోయినా మీకు దేశభక్తి ఉండదు. దేశద్రోహులు. మీరు విన్నారు కదా, నేను కొత్తగా ఏం చెప్పడం లేదు. ఇవన్నీ కూడా ఈరోజు సామాజిక మాధ్యమాలలో మీరు విన్నవి, చూసినవే. అంటే ఒక మతములో వారు అనుకున్నటువంటి ఆ మతంలో ఉంటే వాడికి దేశభక్తి ఉన్నట్టు, ఆ మతాన్ని వదిలిపెట్టిన వాడికి దేశభక్తి లేనట్టు, దేశభక్తి లేదు అని చెప్పటం కాక దేశద్రోహులు అనే పెద్ద పెద్ద పదాలను కూడా ఉపయోగించటం అనేది విన్నాం, చూసాం కూడా. ఇక మరికొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే, వారు తినేవి తింటేనే దేశభక్తి అట, వారు ఏది చెబితే అది తినాలట, అంతే. వాళ్ళకి నచ్చనిది తిన్నారా మీకు దేశభక్తి లేదు. వారికి నచ్చింది కట్టాలి రంగు. మీరు వేరేగా మీకు ఇష్టమైనట్టుగా మేము ధరించుకుంటాం బట్టలు అని అంటే మీకు దేశభక్తి లేనట్టే. అంటే దేశభక్తిని బట్టలకు, దేశభక్తిని ఒక రంగుకు, దేశభక్తిని భోజనానికి, దేశభక్తిని మతానికి ముడిపెట్టి మాట్లాడుతున్న వీళ్లకు అసలు దేశం అంటే తెలియని పరిస్థితిలో ఉండి దేశభక్తి కోసం మాట్లాడుతున్నారు. ఇక మనం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, దేశభక్తి మనకు లేదని మాట్లాడుతున్నారు, దేశభక్తి గురించి మీకు తెలియదని మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతాను, అసలు దేశభక్తి గురించి నేను ఒక క్రైస్తవుడిగా ఈరోజు మాట్లాడుతున్నాను. దేశభక్తి కోసం క్రైస్తవుడికి నువ్వు చెప్పటం అనేది అది ఆ స్థాయి నీకు లేదని నేను అంటాను. ఎందుకంటే దేశభక్తి కోసం క్రైస్తవుడు చెప్పించుకునేటువంటి స్థాయిలో లేడు. నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి వాడుగా క్రైస్తవుడు ఇప్పుడు ఉంటాడు. ఎందుకంటే నా చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథం, నిత్యము చదువుతున్న ఈ గ్రంథం దేశభక్తిని పెంచేది, దేశభక్తిని ప్రోత్సహించేది, దేశభక్తిని నరనరాన్న నింపేదే తప్ప దేశభక్తిని తగ్గించేదో, దేశభక్తి ని కోల్పోయేటట్లుగా చేసేదో కాదండి బైబిల్ అనేది. మీరు ముందుకు వెళితే చాలా విషయాలు మీరు వింటుంటారు. నిజంగా దేశభక్తి కోసం మీ దగ్గర చెప్పించుకునేటువంటి ఆ స్థాయికి మేము దిగిపోలేదు. దేశం అంటే తెలియని నువ్వు మాకు దేశం కోసం, దేశం అంటే తెలియని నువ్వు దేశభక్తి కోసం నువ్వు మాట్లాడి మాకు చెబుతాను అని నువ్వు అనటం అన్న చూసావా, అదే హాస్యాస్పదంగా ఉంది. ఇది అందరి కోసం మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడుతున్నారో మాకు లేదని వాళ్ళ గురించి మాత్రమే. ఎవరైతే పనిగట్టుకొని క్రైస్తవ్యం మీద విషం చిమ్మటానికి, క్రైస్తవ్యాన్ని హేళన చేయటానికి, లేదా అమాయకులైనటువంటి రెండు విశ్వాసాలలో ఉన్న వారి మధ్య అల్లరికి, కలహాలకు, గొడవలకు కారణం అవ్వాలని చూస్తున్నటువంటి వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం, అంతే. మిగతా వాళ్ళ కోసం కాదు.
మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మంచి వాళ్ళు కూడా వాళ్ళ మాయలో పడిపోతారేమో అన్నటువంటి ఆలోచనతో ముందుగా మీకు తెలియజేస్తున్న సంగతులు ఇవి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేశం అంటే మనుషులు అన్నప్పుడు ఆ మనుషులను ప్రేమించే విషయంలో, మనుషుల కోసం ఆలోచించే విషయంలో, మనుషులకు సహాయం చేసే విషయంలో ఇదే కదా భక్తి అంటే. అందుకే అన్నాడు కదండి, అదే మాట మళ్ళా రిపీట్ చేసుకుందాం. ఒట్టి మాటలు కట్టిపెట్టు అన్నాడు, మేలు చేయి అన్నాడు. దేశాన్ని ప్రేమించు అన్నాడు, అంటే మనుషులను ప్రేమించు. దేశాన్ని ప్రేమించు అని అంటే మనుషులను ప్రేమించమని అర్థమే కదా. నిజంగా ఒకవేళ మీకు దేశభక్తి ఉన్నమాట నిజమైతే, మీలో దేశభక్తి ఉన్నమాట నిజమైతే మీరు దేశాన్ని ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించడం అంటే మనుషులు ప్రేమించాలి. మనుషులు ప్రేమించాలన్నప్పుడు అన్కండిషనల్. నా కులం వాడైతేనే ప్రేమిస్తాను, నా ప్రాంతం వాడైతేనే ప్రేమిస్తాను, నా మతంలో ఉన్న వాడినైతేనే ప్రేమిస్తాను అని నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే మాత్రం నీకు దేశభక్తి లేనట్లు. మరి ఏముంది చెప్పమంటారు? నీలో ఉన్మాదం ఉంది. క్రైస్తవుని, నేను క్రైస్తవుని మాత్రమే ప్రేమిస్తాను, మిగిలిన వాళ్ళందరూ ద్వేషిస్తాను అన్నావు అనుకో, నువ్వు క్రైస్తవ ఉన్మాదివి. నువ్వు నేను క్రైస్తవునికి మాత్రమే సహాయం చేస్తాను, మిగతా ఎవ్వరికి సహాయం చేయను అంటున్నావు అంటే ఉన్మాదం నీలో తారాస్థాయికి వెళ్ళిపోయిందని అర్థం. మరి ఏం చేయాలి? ప్రేమ, ఆ ప్రేమించటం అన్నది ఏదైతే ఉందో ఇది మనిషిని మనిషిగా చూడాలి తప్ప మరలా మనుషులకి దేనిని కూడా మనం చూడటానికి వీల్లేదు. నువ్వు ప్రేమించేటప్పుడు, నువ్వు సహాయం చేసేటప్పుడు ఎవరు వద్దు, మనిషి అయితే చాలు. ఈరోజు మనిషిగా ప్రేమించాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిపోయిందని ఈరోజు చాలా సంతోషంతో జెండా ఎగరవేసి సెల్యూట్ కొట్టాం. నిజంగా అందరూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటున్నారు. హ్యాపీ, నిజంగా చాలా సంతోషం. కానీ ఒక్కసారి 77 ఏళ్లలో సాధించింది ఏముందని వెనకకి తిరిగి చూసుకుంటే, ఒకనాడు ప్రారంభ రోజుల్లో ఏ అంటరానితనం ఉందో ఈ రోజు వరకు కూడా అంటరానితనం అనేది పోలేదు కదా. ఆ రోజు ఎలా అయితే మనుషుల మధ్య వైషమ్యాలు, మనుషుల మధ్య వైవిధ్యాలు ఈ రోజు వరకు కూడా ఇంకా అలానే కొనసాగుతున్నాయి. ఏమండి, ఇంత 7 దశాబ్దాలు గతించిన, 7 దశాబ్దాలు దాటిపోయినా ఇంకా ఈరోజు మనిషిగా చూడటం లేదండి కొన్ని ప్రాంతాలలో. అందులో ముఖ్యంగా నార్త్ ఇండియా పరిస్థితిని మనం చూస్తుంటే, నార్త్ ఇండియాలో ఎలా ఉన్నాయి? ఒక పిల్లవాడు, బడికి వెళ్ళే పిల్లవాడు ఏదో దాహమైపోయి బడిలో ఒక కుండ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కుండలో నీళ్లు తాగాడు అని చెప్పేసాను. పాఠాలు చెప్పే మాస్టర్ గారే పిల్లవాడిని కొట్టగా ఆడు చచ్చాడు పిల్లవాడు. అది పెద్ద న్యూస్, అది మీరు చూశారు. ఎందుకు? ఆడు దళితుడని. ఏ దళితుడైతే పిల్లవాడు ఏమన్నా మనిషి కాదా? అందులో వాడు చేసిన నేరం ఏంటి? వాడు చేసిన అన్యాయం ఏంటి? మంచినీళ్ళు తాగటమేనా? ఏటో వాడు ముట్టుకోగానే మైలపడిపోయిందా? మరొకడు ఊరిలోనికి గుర్రం మీద వచ్చాడు అని వాని కాళ్ళు విరగొట్టిన పరిస్థితి, కారులో వచ్చాడు అని వాణ్ణి బహిష్కరించిన పరిస్థితి, ఊరిలో బావిలో నీళ్లు తాగారని కుటుంబాన్నే ఊరు వెలుపల పెట్టిన పరిస్థితి. ఇవన్నీ ఈరోజు జరుగుతున్నవి. నేటి భారతంలో, నేటి దేశంలో జరుగుతున్న ఆ ఘోరాలు కాదా? మనం వినటం లేదా, చూడటం లేదంటారు ఇవన్నీ కూడా. ఇక హత్యల గురించి అయితే మనం చెప్పాల్సిన పనే లేదు కదా. ఒక తక్కువ ఎవరు ఎక్కువ కులం అని చెప్పుకుంటున్న వారు తక్కువ కులంలో ఉన్న అమ్మాయిని ప్రేమించాడనో, అబ్బాయిని ప్రేమించాడు అనో, ఆ తక్కువ కులం వాని మీద దాడి చేసి అతి కిరాతకంగా చంపినటువంటి సందర్భాలు ఎన్ని మనం చూడలేదంటారు చెప్పండి. అంటే ఇంకా ఇవి ఉన్నాయా? ఇవి ఉన్నాయి ఇంకా. అంటే ఎక్కడ ప్రేమిస్తున్నాడు సాటివాణ్ణి? తోటి వాడిని ఎక్కడ ప్రేమిస్తున్నాడు? అదే కదా దేశభక్తి అంటే. నీ తోటి సహోదరుని ప్రేమించటమే కదా దేశభక్తి. వానిలో నువ్వు దేని నువ్వు చూడకూడదు, మనిషి అయితే చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి నిజంగా దేశభక్తి గురించి ఆ బైబిల్ చెప్పినటువంటి మాటలు, బైబిల్ చెప్పినటువంటి ఆ బైబిల్లో రాయబడినటువంటి ఆ సంగతులు మనం ఆలోచిస్తున్నప్పుడు అవి పాటిస్తే నిజంగా బైబిల్
దేశభక్తిని ప్రజలలో పెంచింది. పెంచే మాటలే తప్ప తగ్గించే మాటలు ఏమి చెప్పలేదండి బైబిల్. మన దేశానికి ఎందరో వచ్చారు మిషనరీస్గా, మనకు తెలుసు. మిషనరీలుగా వచ్చారు. బ్రిటిష్ వాళ్ళ కోసమే మాట్లాడటం లేదు, వాళ్ళు దొంగలే. మీరు ఒకసారి అంటే మేము 100 సార్లు అంటాం. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు దొంగలు దొంగలు అని ఎవరు ఎక్కువ సార్లు అంటే వాళ్ళ దేశభక్తులు నువ్వు అన్నావు అనుకో, నువ్వు 100 సార్లు అంటే మేము 1000 సార్లు అంటాం. వాళ్ళని ఎవరు వెనకేసుకు రావటం లేదు. విషయం ఎందుకు చెప్పమంటావా? వాళ్ళు వచ్చిందే వ్యాపారం కోసం, వాళ్ళు వచ్చింది దోచుకోవడం కోసం. మరి దోచుకోవడం కోసం వచ్చిన వాడిని దొంగనకపోతే ఏమంటారు? వాళ్ళకంటే కూడా ఈరోజు ఇంకెవరు ప్రమాదకరంగా మారారో తెలుసా? మనోళ్ళే. ఎందుకు? ఆడు పరాయి దేశం వాడు మనల్ని దోచుకున్నాడు. దానికంటే కూడా మనోడే మనల్ని దోచుకున్నాడు అనుకోండి, ఏది ఎక్కువ నేరం అంటారు మీరు చెప్పండి? ఇప్పుడు పక్కింటోడు మన మీద దాడి చేశాడు అనుకోండి, పక్కింటోడు మనం మోసం చేశాడు అనుకోండి, పరాయి కూడా మనలో ఆ మోసం చేశాడు అనుకోండి, బాధ కలుగుతుంది. దానికంటే కూడా మన ఇంట్లో వాడే మనల్ని మోసం చేశాడు అనుకోండి, ఇది బాధే. రెండిట్లో ఏది ఎక్కువ బాధగా ఉంటుంది? ఇంట్లో వాడు. ఆడెంత తీసుకెళ్ళాడో మనకు తెలియదు కానీ లెక్కలు. మనోడు మాత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్లు తీసుకెళ్ళిపోయి ఎక్కడో విదేశాల్లో ఉన్న స్విస్ బ్యాంకుల్లో తీసుకెళ్ళిపోయాడు, దాచిపెట్టేసుకున్నాడు. ఈ విషయం మనకెవరు చెప్పారు తెలుసా? ఎంత దాచుకున్నారో అన్నది మన మోడీ గారే చెప్పారు మాకు. మన ప్రధాని గారు చెప్పలేదండి? మీరు వినలేదా ఏంటి? ఎలక్షన్లప్పుడు 14లో ఏమన్నారు ఆయన? చాలా ఉంది అక్కడ, మాకు తెలుసు. నేను కానీ ఒక్కసారి అధికారంలోకి రానివ్వండి, మీరు ఓటు వేయండి, మీ అందరి అకౌంట్లో ఎంత వేస్తానన్నాడు. ఏంటి ఒక్కొక్కరి అకౌంట్లో 10 లక్షలు 15 లక్షలు వేస్తానన్నారా? అంటే ఎంత డబ్బు ఉందన్నమాట బయట. ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? మనోళ్ళే. మాట్లాడితే వాడు తీసుకెళ్ళిపోయాడు. ఏమన్నా బ్రిటిష్ వాడు వచ్చిందే తీసుకెళ్ళడానికండి, అందులో నో డౌట్. వాడు దొంగ, వాడు వచ్చింది దోచుకోవడానికి. అటువంటప్పుడు లేదు 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 నేను మీ వాణ్ణి, నేను మీకు మేలు చేస్తాను అని మన దగ్గరకు వచ్చి మనలో నమ్మించి మన ఓటేస్తే అధికారంలోకి రాగానే ఆఖరికి మన జేబులో కొట్టేసి మనకో ఏమన్నా మన ఇంట్లో దోచేసుకొని తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకున్న మన వాళ్ళ సంగతి ఏంటి? ఇది దేశభక్తి అంటారా? చెప్పండి. ఇది ఎవడదండి దేశభక్తి? ఈరోజు చూడండి, భారతీయుని చెప్పుకుంటూ సాటి భారతీయులను చాలా బాధలు పెడుతున్నారు. కాబట్టి మనం ఎవరమండి? మన విదేశాల నుంచి వచ్చిన వాళ్ళం కాదండి, మనం ఇక్కడ వాళ్ళమే. మనం ఇక్కడ పుట్టిన వాళ్ళమే కదా. మన తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు కాదా? మన తాత ముత్తాతలు ఇక్కడ వాళ్ళు కాదా? అందరు ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా. మనమంతా ఇండియన్సే కదా, భారతీయులం కదా మనమంతా. అటువంటప్పుడు మనల్ని బాధ పెట్టే హక్కు మీకెక్కడిది? దేశభక్తి పేరుతో. నిజంగా నీలో దేశభక్తి ఉన్నది నిజమైతే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మమ్మల్ని ప్రేమించాలి. అందుకే కదండి 3 రంగుల జెండా. నిజంగా ఆ జెండాను చూస్తున్నప్పుడు అండి మనసంతా చాలా ఉప్పొంగుతుంటుందండి. 3 రంగులు ఆ జెండాలో కనబడగానే నేనున్నాను అందులో. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? అందులో మన సోదరులు అందరూ, మన జాతి అంతా అందులో కనబడుతుంది. 140 కోట్ల మంది భారతీయులకు ప్రతీక కదా ఆ జెండా. అక్కడ మాత్రం అందరికీ సెల్యూట్ కొడుతున్నాం. అంతే, సెల్యూట్ కొట్టిన మరుక్షణానికి తలదించి ఎవరిని ఎక్కడ వేసేయాలని ఆలోచిస్తున్నావు నువ్వు. ఎవరిని ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నావు. ఇది దేశభక్తి అవుతుందా? ఇది ఎలాంటి దేశభక్తి? దేశభక్తి అన్న మాట, లేదా నువ్వు దేశభక్తి కలిగిన వాడవైతే ఒకటే గుర్తు, నీ వలన మరొక సోదరుడు ఎవ్వరూ బాధపడకూడదు, నీ వలన మరొక సోదరుడు ఎవరు గాయపడకూడదు. కానీ ఇది ఎక్కడుందండి? ఈరోజు చూడండి, కర్రలతో, ఈరోజు కత్తులతో, తుపాకీలతో, బాంబులతో ఈరోజు తోటి భారతీయుల మీద చేస్తున్నటువంటి దాడులు ఎన్ని!
దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈరోజు మండిపోతున్న మణిపూర్ కనబడుతుంది. దానితో పాటు హర్యానాను ఈరోజు మనం చూస్తున్నాం. మణిపూర్ కొన్ని నెలలుగానండి ఏంటి అక్కడ ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్న వారిని కంప్లీట్గా లేకుండా చేద్దామనా ఏంటి? ఏమంటే మనసు ఎలా ఒప్పుతుందండి? ఈరోజు నిజంగా మణిపూర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో తల్లులు పోగొట్టుకున్న వాళ్ళుగా, తండ్రులను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళుగా ఈరోజు వారికి ఈరోజు వరకు వాళ్ళకి ఉండటానికి నివాసాలు లేక ఊర్లే ఖాళీ చేసి ఎక్కడో ఆ షెల్టర్స్లో తలదాచుకుంటూ, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, పనులు లేవు, పిల్లలకి చదువు లేదు, తాగడానికి మంచి నీళ్లు లేవు, తినడానికి సరైన భోజనం లేదు, పడుకోవడానికి సరైన వసతులు లేక ఇలా ఎంతకాలం? అన్నిటికంటే హృదయాన్ని కదిలించిన ఒక భయంకరమైన విషాదమైన సంఘటన ఏంటంటే, ఒక సైనికుడు, సోల్జర్, నేను ఒకప్పుడు భారతదేశము తరపున ఒక సైనికుడుగా బోర్డర్లో శత్రు దేశంతో పోరాడి ఆ కార్గిల్ యుద్ధంలో దేశానికి విజయాన్ని తెచ్చిన వారిలో నేను ఒక సైనికుణ్ణి. దేశాన్ని కాపాడుకోగలిగాను ఆ రోజు. కానీ నా భార్యను నిన్ను కాపాడుకోలేకపోయారు. నా కళ్ళ ముందే నా భార్యను సజీవ దహనం చేస్తుంటాను. ఒక సైనికుడు, మాజీ సైనికుడు మాట్లాడిన మాటలు హృదయాన్ని పిండేశాయని గుండెలను. అవును కదా, మీకు తెలుసు కదండి, వీడియోలు ఎన్ని చూడలేదు మీరు? ఏమైంది నా దేశానికి? అందరూ దేశభక్తులే, అందరూ దేశభక్తులే. ఎవరండి నిజంగా దేశభక్తులు? ఒకనాడు చెప్పాను కదా, ఒకనాడు స్వతంత్ర పోరాటం కోసం, ఎవరి స్వతంత్రం కోసం, బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి మన దేశాన్ని విడిపించటానికి ఆ రోజు బ్రిటిష్ వారి తుపాకీలకు ఎదురొడ్డి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారే వాళ్ళండి నిజంగా ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో ఏమన్నా అందరూ కలిసి పోరాడండి. అందులో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడే విషయంలో కులాలను పక్కన పెట్టి, మతాలను పక్కన పెట్టి, ప్రాంతాల పక్కన పెట్టి, భాషల పక్కన పెట్టి భారతీయులుగా ఒక్కటై స్వతంత్రం కోసం పోరాడి గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి కుటుంబాలకు దూరం అయ్యారు, భార్యలను పోగొట్టుకున్నారు, పిల్లలను పోగొట్టుకున్నారు, ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, ఆఖరికి ప్రాణాలే పోగొట్టుకొని ఏకతాటిగా ఒక్కటిగా ఐకమత్యంతో సంపాదించుకున్నటువంటి భారతదేశ స్వాతంత్రం ఈ రోజుకు వచ్చేటప్పటికి మరలా అందరూ విడిపోయి, నువ్వు హిందువు, నువ్వు ముస్లిం, నువ్వు క్రైస్తవుడు, నువ్వు పలానా అని ఇదేంటండి ఇలా అయిపోయారు? స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళేమో అన్ని పక్కన పెట్టి ఒక్కటిగా ఉండి పోరాడారు. ఈరోజు ఆ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్న వీళ్ళు లేదా మనం ఈరోజు ముక్కలైపోతున్నాం. చూడండి, ఎవరిది దేశభక్తి? ఎవరికుంది దేశభక్తి? వాళ్ళది దేశభక్తి, వారికుంది దేశభక్తి. వాళ్ళ పేరు చెప్పుకుని ఈరోజు అందరూ దేశభక్తి ముసుగులో వాళ్ళ ఆశయాలకు గండి కొడుతున్నారు కదా, వాళ్ళ ఆశయాలను ఆవిరిగా మార్చేస్తున్నాం కదా మనం. అందుకే నిజమైన దేశభక్తులు వాళ్ళు ఆ రోజు దేశం కోసం పోరాడిన వాళ్ళు. వాళ్ళకున్న ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళకున్న అవయవాలు పోగొట్టుకున్నారు, చివరికి ప్రాణాలను సైతం తృణపాయంగా ఎంచుకున్నారు. ప్రాణాలను సైతం పోగొట్టుకోవటానికి సిద్ధమైపోయారండి, పోగొట్టుకున్నారు. అందులో ఒక భగత్ సింగ్ను ఉరివేసేటప్పుడు, ఆహా, నా కోసం మీరు ఎవరు రికమెండ్ చేయకండి, నన్ను విడిపించమని మీరు ఎవరు కోరకండి, భారతదేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు భగత్ సింగ్ అనేవాడు కూడా ఒకడు ఉన్నాడు అని రాబోయే కాలంలో చరిత్రగా చెప్పుకోవాలి అని ఆనందంతో సంతోషంతో ఆ ఉరికంబాన్ని ముద్దాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న ఒక మహావీరుని గాథ అదండి. అలాంటి వాళ్ళండి ఎందరో. వాళ్ళెవరు కులాలు చూడలేదు, వాళ్ళెవరు మతాలు చూడలేదు, వాళ్ళెవరు ప్రాంతాలు చూడలేదండి. అందరూ ఒక్కటిగా అందరు కలిసి పోరాడారు. మరి ఈరోజు మనం ఎందుకు ఇలా ముక్కలైపోతున్నాం? ఇలా మనం వేరు అని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఒకరినొకరు సహించకుండా ఉన్నంత కాలం ఈ దేశం ఎలా ముందుకు వెళుతుంది? ఎలా అభివృద్ధి చెందుతుంది?
ఏమండి ఎప్పుడు నిత్యము మత కల్లోహాలతో, ఏమండి ప్రాంతీయ తత్వాలతో ఎప్పుడు దేశం అంతా కూడా దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటుంటే ఏమండి ఎవరండి సహాయం చేస్తారు మన దేశానికి? ఎవరు సహాయం చేస్తారు? ఈరోజు తాలిబాన్ చూడండి ఎలా ఉంది, ఎంత భయంకరంగా ఉందో ఆ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి మతతత్వం, మత పిచ్చి. అలా సిరియా చూడండి ఎలా ఉందో. వద్దండి, మన దేశం నిజంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని చాలా గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. మనమే కాదు, ప్రపంచమే చెప్పుకుంటుంది. అందుకే ప్రపంచమే మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటుందన్న మాటలు వింటున్నప్పుడు నిజంగా ప్రతి భారతీయుడికి ఎలా ఉంటుందో తెలుసా? నిజమే, నా దేశం చాలా గొప్పది, మేరా భారత్ మహాన్. ప్రపంచ దేశాలలో నా దేశం చాలా గొప్పది అని ఎప్పుడు చెప్పుకుంటాం? ఏంటి, రెండు తెగలు కొట్టుకుంటుంటే, చంపుకుంటుంటే ఏమని చెప్పుకోవాలి? రెండు రాష్ట్రాల మధ్య గొడవలైతే, రెండు ప్రాంతాల మధ్య గొడవలైతే, రెండు కులాల తెగల మధ్య గొడవలైతే, ఒకరినొకరు చంపుకుంటుంటే ఎవరు ఏమండి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నప్పుడు ఏం చెప్పుకుంటామంటారు చెప్పండి? ఇక ఏది దేశభక్తి? ఇదే నా దేశభక్తి. దేశం అంటే మనుషులు అన్నప్పుడు ఆ మనుషులను ప్రేమించడం దేశభక్తి అన్న మాటలో ఉన్నటువంటి అర్థం. నువ్వు ప్రేమించు, కండిషన్స్ వద్దు. ఎవరైనా సరే వాడు ఏమండి, మనం ఏదో నీకు నీ దేవుని మీద ఉన్న నమ్మకంతో నువ్వు 4 గోడల మధ్యను మందిరానికి వెళ్తావు, అక్కడ ప్రార్థన చేసుకుంటావు, బయటకు వచ్చేస్తావు. బయటికి రాగానే ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా మనిషిగా నువ్వు వారిని చూచి వారికి సహాయం చేయాలి తప్ప మరలా అక్కడ కులం వద్దు, మతం వద్దు, ఏది వద్దు. ఆ విధమైనటువంటి భావం, ఆ భావజాలం, ఆలోచన ఎవరిలో ఉంటుందో వారండి ఒరిజినల్గా దేశభక్తులు. అంటే బైబిల్ అంటే నిజంగా అద్భుతమైనటువంటి పుస్తకం. బైబిల్ భక్తిని, ఏ భక్తిని? దేవుని పట్ల భక్తి కాదు, దేశం పట్ల భక్తిని కూడా పెంపొందించినటువంటి గొప్ప పుస్తకం అండి మన చేతిలో ఉన్న బైబిల్. ఆ రోజు ఏం చెప్పాడో దేవుడు ఒకనాడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అవును, మీరు ఇప్పుడు కొత్త దేశానికి వెళ్ళిపోతున్నారు, మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. ఏ దేశాన్ని? పాలస్తీనా దేశాన్ని. మీరు ఇప్పుడు బానిసలుగా ఉన్నారు కదా ఇప్పటి వరకు, మీకు ఇప్పుడు స్వతంత్రం రాబోతుంది. స్వతంత్రం వచ్చి విడిపించేశాను, కానీ నేను మీకు ఇవ్వబోయే ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి? దేశభక్తి కలిగిన వారుగా ఉండాలి. దేశభక్తి కలిగిన వారుగా ఉండాలి అని అంటే మీరు ఈ రూల్స్ అన్ని మీరు పాటించాలి. ఏ రూల్స్ అంటారా? ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను, 10 కమాండ్మెంట్స్ మీకు ఇస్తున్నాను. అందులో దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాని దగ్గర దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. ఆహా, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఏంటివి ఇవి? కమాండ్స్, ఆజ్ఞలు, చట్టం. ఈ చట్టానికి నేను చెప్పిన ఈ ఆజ్ఞలను మీరు తూచా తప్పక మీరు పాటించాలి. అలా మీరు పాటించినప్పుడే మీరు నా పట్ల భక్తి కలిగిన వారుగానే కాదు, మీరుంటున్నటువంటి మనుషుల పట్ల లేదా మీరు ఉంటున్న ఆ దేశం పట్ల మీరు భక్తి కలిగిన వారుగా ఉంటారు. ఎలాంటి మంచి మాటలు ఉన్నాయో దానికి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, అక్కడ ఉన్నటువంటి వేరే ఏమండి ఆ తెగలు వాళ్ళని దూషించమన్నాడు, వాళ్ళు తీసేయమన్నాడు, అదంతా వేరే సబ్జెక్ట్. అది ఎందుకు తీసేయమన్నాడో, ఎందుకు అదంతా కూడా ఏమంటే దీనికి సంబంధం లేదు. నువ్వేం చేస్తావు అంటే నీకు ఏమీ తెలియదు, దీన్ని తీసుకెళ్ళిపోయి దాంతో కలిపేస్తుంటావు. బైబిల్లో ఒక బైబిల్ చదువుకోవడానికి, బైబిల్ అర్థం చేసుకోవడానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సూత్రం ప్రకారంగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళాలి. నీకు ఏది తెలియదు, నీకు ఏ పద్ధతి తెలియదు, నీకు ట్రాఫిక్ రూల్సే సరిగా తెలియదు. నీకు బైబిల్ చదువుతున్నప్పుడు ఏమండి మరి అక్కడ వాళ్ళను ఆ దేశాన్ని ప్రజలను వాళ్ళు ఎలగొట్టమన్నాడు కదా, వాళ్ళని చంపేయమన్నాడు కదా, ఇలా చంపేయమన్నాడు కదా, అలా పడగొట్టమన్నాడు కదా అని అక్కడక్కడ ఏరేసిను తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. ప్రతిదానికి కూడా సమాధానం ఉంది. నీకు వినే ఓపిక ఉండదు, నీకు ఆవేశం ఎక్కువ, నీకు ఆలోచన తక్కువ. ఎందుకంటే నువ్వు ఉన్మాదంతో నిండిపోయావు కాబట్టి.
చెబితే వింటావా? ప్రతిదానికి సమాధానం ఉంది. సమాధానము లేనివాడు కాదు క్రైస్తవుడు. సమాధానం ఉంది. సమాధానం చెప్పమని కూడా అన్నాడు మమ్ములను ఆయన. ఎలా చెప్పమన్నాడు తెలుసా? సాత్వికంతో చెప్పమన్నాడు. సాత్వికంతోనే చెప్తాం, సాత్వికంతోనే చెప్తాం. నువ్వు వింటే, వినకపోతే దండం పెట్టి వెళ్ళిపోమంటాం. అంతకుమించి మేమేం చేయను. ఇలాగా ఏమంటాం, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం. కొంతమంది చూడండి, సమాధానం చెప్పామనుకోండి, వాళ్ళ దగ్గర సమాధానం లేదనుకోండి, అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాము, మళ్ళీ తిరిగి మనం ప్రశ్నించారు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు, వాడికి అర్థమైపోద్ది, అమ్మ మన దగ్గర సమాధానం లేదు కదా అని చెప్పేసి ఏం చేస్తుంటాడంటే డైరెక్ట్గా ఇక మన మీదకి వ్యక్తిగతంగా దాడికి దిగుతుంటాడు. మనల్ని అంటవే కాకుండా ఇంకేమంటారు, భార్యని అంటుంటాడు, పిల్లలు అంటుంటాడు, అమ్మని అంటుంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎలా ఉంటుంది తెలుసు కదా వాళ్ళు. అంటే ఎప్పుడు అలా చేస్తుంటారు అంటే వాడి దగ్గర సమాధానం లేనప్పుడు, సరుకు లేనప్పుడు చేసే పనులు అనమాట అవి. అలానే ఉంటారండి ఎక్కువ మంది. బైబిల్ మంచి మాటలు చెప్పింది, దేశభక్తిని పెంపొందించే మాటలంటే. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత తల్లి విషయంలో, తండ్రి విషయంలోనూ, ఆ తర్వాత విధవరాండ్ర విషయంలోనూ, ఆ తర్వాత దిక్కులేని పిల్లల విషయంలోనూ ఎన్ని మంచి మాటలు చెప్పిందో ఒక్కసారి మనం నిర్గమాకాండం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనకి ఆజ్ఞలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 21వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూస్తుంటే 21వ అధ్యాయంలో ఆ తల్లి విషయంలోను, తండ్రి విషయంలోను కొన్ని మాటలు చెప్తుంటాడు. తండ్రిని, తల్లిని మీరు కొట్టొద్దు, మీరు వారిని శపించకూడదు అని చెప్తుంటాడు. ఒకవేళ నా మాట కాదని మీరు తండ్రిని, తల్లిని మీరు శపించితే మీకు చాలా శాపం. ఏమంటే మంచి మాటలా అవి? చెడ్డ మాటలా? తప్పుడు మాటలా? మత సంబంధమైన మాటలా? ఏ మాటలండి ఇవి? ఏమంటే తల్లిని, తండ్రిని సన్మానించండి, గౌరవించండి. తల్లిని నువ్వు తల్లిని దూషించినా, తల్లిని తండ్రిని నువ్వు శపించినా, వారిని కొట్టినా వీడికి భయంకరమైన శిక్ష వేయాలి అని చెప్పిన మాటలు తప్పుడు మాటలా, చెడ్డ మాటలా, బూతు మాటలా? వీళ్ళకి బూతులా కనబడుతున్నాయి కావచ్చు, ఎందుకంటే చేసే పనులు అవే కాబట్టి. మంచి మాటలండి అవి. నీ తల్లిని, తండ్రిని సన్మానించురా. నిన్ను కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. వారికి లోబడు, వారికి విధేయత చూపించు, వారికి భోజనం పెట్టు, వారికి బట్టలు ఇవ్వు, వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయకు, వారికి ఆరోగ్యం కోసం ఆలోచించు, మందులు ఇవ్వు, వాళ్ళకి పరిచర్య చేయి. ఎన్ని విషయాలు ఉన్నాయండి బైబిల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో. ఏమంటే పిల్లలైన వారికి ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు దేవుడు బైబిల్లో. ఇంతకన్నా నీతి ఏం కావాలి ఇంకా? ఇది తల్లిదండ్రి విషయంలోనండి. ఇదే కదండి దేశం అంటే. ఏమనుకుంటున్నాం? దేశం అంటే మట్టి కాదు, మనుషులు. దేశాన్ని ప్రేమించు అన్నాడు. మంచి అన్నది ఏం చేయాలి? పెంచాలి. అదే దేశభక్తి. మరి ఆ కొలత ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో మంచి మాటలు చెప్పాడు ఆయన. సమాజం విషయంలో కూడా చెప్పాడు కదా, ఎవరిది కూడా నువ్వు ఆశించకూడదురా అన్నాడు, నిన్ను నీ పొరుగువాని ప్రేమించు అన్నాడు. కేవలం ఇంత మాత్రమే కాదు, ఎన్నో విషయాలు దేశానికి, సమాజానికి సంబంధించిన ఎన్నో మెరుగైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. అందులో 1-2 మాటలు మనం చూద్దాం. 22వ అధ్యాయానికి వెళ్దామా? ఒకసారి 22వ అధ్యాయానికి వెళ్తే అదే నిర్గమాకాండం 22వ అధ్యాయం 21వ వచనంలో పరదేశిని మీరు విసిగింపవద్దు. ఇదేంటి పరదేశిని విసిగింపవద్దు అన్నాడు అనంటే, అవునరా మీ మధ్యలోనికి పరదేశులుగా వస్తుంటారు, వ్యాపారాల నిమిత్తం వస్తుంటారు, పనుల నిమిత్తం వస్తుంటారు, దాసులుగా వస్తుంటారు మీ మధ్యలోనికి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళండి కువైట్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ కువైట్ అనేది ఏంటి? పరదేశు, ఏమంటే పరాయి దేశం అది. వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోతుంటారు. ఇలా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ పనులు లేక, గడవక, పోషించుకోలేక అప్పులైపోయి, సరే ఏదో కొంతకాలం పరాయి దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పని చేసుకొని, దాచుకొని, ఎంతో కొంత ఇంటికి పంపి, అవసరాలు తీర్చుకొని, అప్పులు తీర్చుకొని, భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కదా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ దేశాన్ని వదిలి ఆ దేశానికి వెళుతున్నారంటే పరాయి వాళ్ళు. అలానే వారున్న దేశాన్ని వదిలిపెట్టి మన మధ్యలోకి వస్తున్నట్టు వీళ్ళు మనకేమవుతారు? పరాయి వాళ్ళు. అయితే పరాయి వారిని ఏం చేయొద్దన్నాడు అక్కడ? విసిగించవద్దు. పరాయి వాడినే విసిగించవద్దు అన్నాడు అని అంటే నీ దేశంలో నన్ను విసిగిస్తే ఏమంటే ఊరుకుంటాడు ఆయన? ఏంటి పరాయి దేశస్తుని విషయంలోనే ఎలాంటి కండిషన్ పెట్టాడు చూడండి. పరాయి వాడినే విసిగించొద్దు అన్నాడు దేవుడు. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దేశభక్తి పేరుతో కర్రలతో ఎలాంటి కొంతమందిని కొట్టేటప్పుడు మీరు చూడండి, కొన్ని వీడియోలు చూస్తుంటే చూడలేమండి మనం. వీళ్ళు మనుషులేనా, పశువులా? ఎంత అన్యాయం అయితే, ఏమంటే ఎంత అన్యాయమే చేశాడు అనుకుందాం.
ఎంత అన్యాయం చేస్తే మాత్రం చట్టం నీ చేతిలోకి తీసేసుకుంటావా? చట్టం నీ చేతిలోకి తీసేసుకుంటే ఇక ఎందుకు ఈ పోలీసులు, ఎందుకు ఈ జైళ్ళు, ఎందుకు ఈ న్యాయస్థానాలు, ఎందుకు చట్టం ఎందుకు? నీకు నమ్మకం లేదా? నీకు నమ్మకం లేదా చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదా? అంతెందుకండి, మీ ప్రాంతంలో, ఈ రాయలసీమ ప్రాంతంలో తాడిపత్రిలో కొన్ని సంవత్సరాల క్రితం ఈ లాక్డౌన్ టైంలో సంథింగ్ ఏదో ఏమన్నా ఒక 2 years బ్యాక్ సువార్తకి వెళ్ళారు పాపం, వ్యాన్ వేసుకొని లేడీస్తో పాటు అందరూ సువార్తకి వెళ్ళారు. ఎలా వాళ్ళ మీదకి తిరుగుబాటు చేశారో, ఎలా వారిని ఆటంకపరిచారో, ఎలా బూతులు తిట్టారో, ఆడవాళ్ళని కూడా చూడకుండా వారు చేయి పట్టి ఎలా లాగారో, ఎలా అక్కడ రక్తం కారిపోయినంతగా ఎలా దెబ్బలు కొట్టారో, అదంతా ఎంత వైరల్ అయిందో మీరు చూశారు. ఏం చేశారయ్యా? ఏం చేశారు? ఏమైనా చిట్ ఫండ్ సంస్థలు పెట్టి ఏమైనా కోట్ల రూపాయలు ఏమైనా ఎత్తేసుకొని వెళ్ళిపోయారా? పోనీ వ్యాపారం పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఏమైనా క్రైస్తవుడు ఏమైనా దోచుకొని వెళ్ళిపోయాడా? వీళ్ళేమైనా? వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఇంకో విషయం చెప్పమంటావా? సమాజాన్ని పాడు చేసేవి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి, వాటి మీద మాత్రం ఒక్కడు నోరు మెదపడు. దేశభక్తులు మళ్ళీ సమాజాన్ని పాడు చేసే అసాంఘికమైన ఎన్నో కార్యక్రమాలు కళ్ళ ముందు జరుగుతున్నాయి. యువతను పాడు చేసేవి ఏమండి? క్లబ్బులు, పబ్బులు, ప్లే బాయ్ కప్స్ లాగా ఎన్ని రావాలని చెప్పండి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లలో. దానివల్ల ఏమైపోతుంది? యువత యుక్త వయసులోనే అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి భయంకరమైన రోగాలు తెచ్చేసుకొని ఎంతమంది కన్నవారికి దుఃఖాన్ని మిగిల్చారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారండి వాటి పేరుతో. మద్యానికి అలవాటైపోయారు, ఎన్నో మత్తు పదార్థాలకు అలవాటైపోయారు. మత్తు పదార్థాలు విరివిగా దొరుకుతుండగా మద్యానికి అందరూ బానిసలైపోతుంటే ఎన్నో అశ్లీల కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, ఇది దేశ భవిష్యత్తును నాశనం చేసే కార్యక్రమాలు కదా ఇవన్నీ. దేశ అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలు కదా, దేశ అభివృద్ధిని నాశనం చేసే ఇలాంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కళ్ళ ముందు జరుగుతుంటే నీకు దేశభక్తి ఉంటే వెళ్ళి అక్కడ అడ్డుకో. అది మాత్రం చేయడు. ఎవరైనా పాపం అమాయకులుగా క్రైస్తవులుగా ఏదో కరపత్రిక తీసుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయి ఇచ్చారనుకోండి, అంతే దిగిపోతుంది, అంతే ముఠ భక్తుల టీళ్ళు. ఆహా, ఆ భక్తిపరుని నోటి నుంచి వచ్చే ఆ మాట కూడా భక్తి కలిగిన మాటలు ఎంత మర్యాదగా ఉంటాయో, ఎంత చక్కటి మర్యాద కలిగిన మాటలో ఆ నోటి నుంచి వచ్చే మాటలు. వీళ్ళు భక్తులండి. ఆయన క్రైస్తవుడు కరపత్రిక ఇస్తున్నాడు, ఇస్తే ఏముంది అందులో? వ్యభిచారం చేయమని చెప్తున్నాడా? అందులో వ్యభిచారం చేయమనుందా? దొంగతనం చేయమని చెప్తున్నాడా క్రైస్తవుడు? బాగా తాగురా అని చెప్తున్నాడా క్రైస్తవుడు? లేదా సహజీవనం చేయరా, పర్వాలేదులే, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేసి అని చెప్తున్నాడా క్రైస్తవుడు? అవన్నీ వద్దురా అని చెప్పడానికే కదా యాదిచ్చేది. అంటే దేశాన్ని ప్రేమించడంలో, దేశాన్ని అభివృద్ధి పరచడంలో, దేశంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి ఇలాంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయటానికి క్రైస్తవుడు 24 గంటలు 365 రోజులు తన కష్టంతో, తన కష్టార్జితంతో, మీరు అవమానించినా, మీరు నిందించినా, మీరు ద్వేషించినా, మీరు ద్రోహులు అన్నా, ఎన్నన్నా, మీరే కొట్టి, మీరే హింసించి, మరలా వాళ్ళ మీదనే మరలా మీరు రివర్స్ కేసులు పెట్టినా, మిమ్మల్ని కూడా ప్రేమించి మీకోసం కూడా ప్రార్థించే ఎవరండి దేశభక్తులు చెప్పండి? క్రైస్తవుడు కాదా దేశభక్తుడు? దేశభక్తి కోసం నువ్వు మాకు నేర్పితే మీరు నేర్చుకోవాలి పాఠాలు. దేశభక్తి కోసం నీ దగ్గర మేము నేర్చుకోవాలి. ఎన్ని మంచి మాటలు ఉన్నాయంటే ఇంక చూస్తారా. తర్వాత ఏమన్నాడు? పరదేశిని ఏమన్నాడు? పరదేశిని విసిగింపవద్దు, పరదేశిని విసిగింపవద్దు. తర్వాత బాధింపవద్దు, పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు అన్నాడు. ఆ తర్వాత 22వ వచనంలో విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, విధవరాలిని బాధ పెట్టకండి అన్నాడు. దిక్కులేని పిల్లలు, అనాథలను మీరు బాధ పెట్టకండి అంటున్నాడు. మంచి మాటలా, మత సంబంధమైన మాటలా ఇవి? చెప్పు, ఏముంది ఈ మాటల్లో? విధవరాలిని చూడగానే ఆమడ దూరం పారిపోయేవాడు నువ్వు. అడ్డొస్తే అపశకునం అనుకున్నా, అరిష్టం అనుకుంటూ, దూషించుకుంటూ, సనుగుతూ, తిట్టుకుంటూ
వెళ్ళిపోయేవాడు నువ్వయ్యా. కానీ దేవుడు బైబిల్లో ఏమన్నాడు తెలుసా? విధవరాలిని బాధ పెట్టొద్దురా అన్నాడు. ఏమండి, ఎక్కడుందండి చెప్పండి నీతి? ఎక్కడుంది నీతి? ఏది మంచి మాట? విధవరాలిని దూరంగా పెట్టండి, విధవరాలు ఎదురుపడగానే అసహించుకోండి అన్న అది బాగుందా? బాధ పెట్టకూడదు అన్న ఏ మాట బాగుంది? ఏది బాగుంది? ఏది అవసరం సమాజానికి, దేశానికి చెప్పండి. ఇలాంటి మాటలు కదా దేశానికి అవసరం. విధవరాలని బాధ పెట్టకూడదు అన్నాడు. 2 దిక్కులేని పిల్లలు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు, తల్లి లేడు, తండ్రి లేడు, అనాథలు, వాళ్ళని కూడా మీరు బాధ పెట్టకండి అన్నాడు. వారిని కూడా బాధ పెట్టకండి అన్నాడు. ఈరోజు చూడండి, ఉన్న వాళ్ళకే దిక్కు లేదండి, వాళ్ళనే బాధ పెడుతున్నారండి. అందరూ ఉన్నా బాధ పెడుతున్నారు, లేని వాళ్ళ విషయంలో ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నప్పుడు, ఇవన్నీ ఒకవైపు చేస్తున్నప్పుడు వాళ్ళలో దేశం పట్ల భక్తి ఉందని మనం ఎలా అండి అనుకోవాలి? నీ సాటివాడికి సహాయం చేయాలి, నీ సాటివాడికి నువ్వు ప్రేమించాలి అన్న మాటలు కదా దేశభక్తిలో ఉన్న మాటలు. అటువంటప్పుడు ఇలా విధవరాండ్రను సహించుకోలేకపోతున్నావు, దిక్కులేని వాళ్ళు సహించుకోలేకపోతున్నావు, పరదేశంలో సహించుకోలేకపోతున్నావు, అసలు నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషించే మతం పేరుతో దూరం పెట్టి ద్వేషించి అన్ని ఎంతగా హింసిస్తున్నావు అని అంటే, ఒక వీడియో చూశారండి, మతిపోయిందండి. చిన్న పిల్లోడండి, ఆడు చిన్న పిల్లోడు, ఆడిని కూడా ఆడు కొడుతున్నాడు, భయంకరం కొడుతున్నాడు. తండ్రో ఎవరో తెలియదు. ఏమని? నువ్వు ఈ మాట చెప్పాల్సిందే, నువ్వు ఈ పేరు చెప్పవలసిందే అని వాడి నోట ఆ మాట వచ్చినంత వరకు వాడిని కొడుతూనే ఉన్నాడండి. ఈడెవడండి? పసిపిల్లోడు, ఆడికి ఇంకా మాటలే అంతత మాత్రంగా వస్తున్నాయి. అప్పటికప్పుడు వాడు ఎవరి పేరైతే చెప్తున్నాడో వాడు ఆ పేరు పిల్లవాడు చెప్పాలి, లేకపోతే కొడుతూనే ఉంటాను. అలానే మరికొంతమంది సామూహికంగా చూడండి, నలుగురుగా, ఇద్దరుగా, 10 మందిగా కలిసిపోయి ఒక వ్యక్తిని పట్టుకొని ఆడి నోట వీళ్ళు అనుకున్నటువంటి మాట వాడు చెప్పినంత వరకు ఎలా కొడుతున్నారో మీరు చూశారు. అవన్నీ దేశభక్తి అంటే ఇదేనా? ప్లీజ్, ఇది దేశభక్తి కాదు. దేశం పట్ల భక్తి కలిగిన వాడు ఎవడు కూడా ఎదుటి వాడిని, ఏమండి, నువ్వు నీ దేశంలో ఉన్న వాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావే, నువ్వు నీ దేశంలో నీ కళ్ళ ముందు నీ దేశస్థుడినే నువ్వు ప్రేమించలి, అభిమానించని, గౌరవించలేను నువ్వు ఎక్కడో ఇక పరాయి దేశంలో ఉన్నవాడిని నువ్వేం ప్రేమించగలవంటావు చెప్పు? ముందు నీ కుటుంబం కదా, మనమంతా కూడా సహోదరులం కదా. చిన్ననాడు బడికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు మనకు జ్ఞాపకం చేసేవాళ్ళు, ప్రతిరోజు. ఎందుకంటే గదిలోకి వెళ్ళిన తర్వాత, పాఠశాల గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే పిల్లల మధ్య మరలా ఏ విధమైనటువంటి భేదాలు వాళ్ళలో రాకూడదు, వాళ్ళకి ఆలోచనే రాకూడదు అని ప్రతిరోజు తరగతి గదిలోనికి ముందుగా అసెంబ్లీలో ప్రతిరోజు ప్రేయర్లో ఏమండి ప్రతిజ్ఞగా, భారతదేశం అన్న మాతృభూమి అని, భారతీయులందరూ నా సహోదరులు అని, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను అని. అంటే ఎవరో కాదు, క్లాస్లోకి వెళ్ళి అరే మనం అంతా సహోదరులరా, ఆ భావనతో ఉండాలి తరగతి గదిలో పిల్లలందరూ కూడా. మరి చిన్నప్పుడు మరీ ప్రతిజ్ఞ చేశాం కదా, చెయ్యి చాపి ప్రతిజ్ఞ ప్రమాణం చేశామన్నమాట. మరి చిన్నప్పుడు అంతా అదే చేశామండి. అంటే చిన్నప్పటి నుంచి, ఎందుకు చిన్నప్పటి నుంచి చేయించారో తెలుసా? బైబిల్ ఒక మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడు అన్న మాట చిన్నప్పుడు బడిలో తీసుకుని పిల్లవాడిని వేగానే ప్రతిరోజు పిల్లవాడిని బడిలోకి పాఠాల తర్వాత ముందు ప్రతిజ్ఞ, పాఠాల తర్వాత ముందు ప్రతిజ్ఞ. ఎందుకంటే ముందు పిల్లలందరి మధ్య సోదర భావం, ఐకమత్యం, దేశభక్తి చిన్నప్పటి నుంచే పిల్లల్లో రావాలి అనంటే, అది రావాలి అనంటే చిన్నప్పుడే పునాది పడిపోవాలి. ఎలాంటి పునాది పడిపోవాలి అనంటే తారతమ్యం లేని, భేదం లేని, అందరూ ఒక్కటేనన్న భావన, ఒకే కుటుంబం అన్న భావన, ఒకే పిల్లలు, ఒకే సహోదరులం, ఒకే ఉదరు నుంచి ఉద్భవించిన వాళ్ళం అన్న ఆలోచనలు పిల్లల్లో చిన్ననాటి నుంచి రావాలని అందుకే చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ పెట్టించారు. అంటే నీ సహోదరుడే కదా, మరి నీ సహోదరుని ప్రేమించలేక వాడిని అలా కొడుతున్నావేంటి? వాడిని అలా హింసిస్తున్నావేంటి? వాడిని అలా రక్తం కారిపోదు, తల పగిలిపోతున్నా కానీ కనికరించకుండా చూపిస్తున్నావేంట్రా? నువ్వు దేశభక్తుడు ఏంట్రా? నువ్వు
ఇది దేశభక్తి కాదు కదా. అందుకే ఆయన ఎన్ని మాటలు చెప్పాడండి. ఇదిగో తల్లి విషయంలో, తండ్రి విషయంలో, పరాయి దేశస్తుని విషయంలో, ఆ తర్వాత ఇదిగో విధవరాల విషయంలో, దిక్కులేని పిల్లల విషయంలో అని చెప్పాడు. తర్వాత ప్రకృత్యానికి వెళ్ళిపోతే సమాజ హితువు కోసం, దేశ అభివృద్ధి కోసం చెప్పిన ఒక అద్భుతమైన మాట చూడండి. దేశ అభివృద్ధి కోసం చెప్పిన మాట మనం నిర్గమాకాండం అదే 23వ అధ్యాయానికి మనం వెళ్తే, నిర్గమాకాండం 23వ అధ్యాయంలో 8వ వచనంలో ఎవరు దేశం అభివృద్ధి పదవులోనికి వెళ్ళాలి అని అంటే దేశంలో అందరూ పాటించవలసింది, ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యంగా అధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగస్తులైన అధికారులైన రాజకీయ నాయకులైన అందరూ దేశం అభివృద్ధి చెందాలి. ఈరోజు మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనండి. సెకండ్ ఏమంటారు అంటే మొత్తం 2వ భాగంలో ఉన్నటువంటి దేశం, ఒకటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, చెందని దేశాలు. తెలుసు కదా, మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలని 3 భాగాలు చేశారు. మంది 2వ భాగంలో ఉంది. ఈరోజు మోడీ గారు అంటున్నారు ఎర్రకోట మీద, ఏమంటున్నాడంటే 2047 వరకు చెందిన దేశంలోకి వెళ్ళిపోతుంది మన దేశం అని. ఇంకా ఎంతకాలం పట్టిద్దట? 47 అంటే ఇప్పుడు 23లో ఉన్నాం, అంటే ఇక 24 అంటే 24 సంవత్సరాలకు కానీ మన దేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోనికి వెళ్ళదు అని. చిన్నప్పుడు 40 ఏళ్ల క్రితం కూడా మన దేశం అభివృద్ధి చెందుతుంది 40 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు మళ్ళీ 23 సంవత్సరాలకు టార్గెట్ పెట్టాడు. మంచి చూద్దాం. కానీ ఎందుకు చెందట్లేదు? ఎందుకు? చిన్న దేశాలు, మనకంటే వెనకాల స్వతంత్రాన్ని సంపాదించుకున్న దేశాలు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎందుకు వెనకబడిపోతున్నామో తెలుసా? దానికి బైబిల్ చెప్పిన కారణం ఏంటంటే లంచం అండి. చెప్తున్నాడండి, మంచి మాట చెప్పాడండి దేవుడు బైబిల్లో. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో లంచము తీసుకొనకూడదు. ఏమండి, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఆ రోజు చెప్పాడు, ఈరోజు మన దేశంలో ఉన్న వాళ్ళకు కూడా అదే దేవుడు చెప్తున్నాడు, మీరు లంచం తీసుకోకండి రా. ఎందుకంటే లంచం తీసుకుంటే న్యాయాన్ని కూడా మీరు ఏం చేస్తారు? అన్యాయం చేస్తారు. అన్యాయాన్ని కూడా ఏం చేస్తారు? న్యాయం. అప్పుడప్పుడు చెప్తుంటారండి, నిజంగానే బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్యారేజీలు, ఆ డ్యామ్లు అవి మాత్రం ఏమండి ఎంతకాలమైనా చెక్కు చెదరకుంటాయి. ఏమన్నా మనవులు కట్టించారు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, చిన్న వరదలకు కుట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఏంటి దారుణం? ఏంటి స్టాండర్డ్స్? పాపం నిజంగా కట్టిన వాళ్ళది కూడా తప్పు లేదండి. ఎవరు తప్పు అంటే చెప్పమంటారా? నాయకులది. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్లో ఒకటి బాగా పనిచేసింది కాంగ్రెస్ వాళ్ళకి, ఏంటంటే 40% కమిషన్ అని నినాదం బాగా పనిచేసింది. 40 కమిషన్ సర్కారాన్ని బాగా తీసుకెళ్లారు జనాల్లోనికి. అంటే అంతకుముందున్న ప్రభుత్వం ఏ కాంట్రాక్టర్కి ఏ పని అప్పచెప్పినా కానీ అందులో 40% మళ్ళీ ఎవరికి ఇవ్వాలట? రాజకీయ నాయకులకు ఇవ్వాలట. ఎవరు 100 రూపాయలు ఇస్తే 40 రూపాయలు అడిగే ఇస్తే ఇంక ఎలాంటి కడతారు వాళ్ళు? ఎలాంటి కడతారు చెప్పండి? ఇక ఎలాంటి రోడ్లు వేస్తారు? ఎలాంటి బ్రిడ్జ్లు కడతారు? ఎలాంటి డ్యామ్లు కడతారు? కనుక తప్పు కట్టిన వాళ్ళదిగా కనబడుతున్నా వాళ్ళలా అవటానికి నాయకులుగా మీరేనేమో. అదే చెప్తున్నాడండి లంచం. ఈరోజు చూడండి, మీరు ఏ చిన్న ఆఫీస్కి వెళ్ళండి, మీరు అటెండర్ మొదలుకుంటానండి పై స్థాయిలో ఉన్న వాళ్ళ వరకు లంచం లేకుండా ఏ పని అవుతుందా? లంచం ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? భారతీయుడి దగ్గర. భారతీయుడు ఎవడు? సహోదరుడు ఒకటే ఫ్యామిలీ. ఎవడు మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేసేటప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళే వచ్చారనుకోండి, మీ అన్నో తమ్ముడు వచ్చారు, ఆడ దగ్గర కూడా చేసి చెప్తారా? మరి ఆ దగ్గర ఎందుకు చేసి చెప్పట్లేదు? మా అన్న, మా తమ్ముడు అంటావు. మరి పొరుగుడు ఆడు కాదా? బయటవాడు వాడు కాదా? చిన్నప్పుడు ఏం చెప్పావు? భారతీయులు అందరూ అన్నావా? నా ఇంటి వాళ్ళే అన్నావా? అందరూ అన్నావు. మరి అందరూ అన్నప్పుడు మరి తోటివాడు వాడు సహోదరుడు, పాప వాడు ఏ కష్టంలో ఉన్నాడు, ఏ ఆపదలో ఉన్నాడు, వచ్చాడు కదా చేసి పెడదాం అని ఎందుకు అనుకోవట్లే? లేదు, నువ్వు ఖచ్చితంగా 10,000 ఇస్తే తప్ప ఫైల్ కదలదు, 20,000 ఇస్తే తప్ప ఫైల్ కదలదు. లంచం. ఇప్పుడు ఇది దేశభక్తి. వీళ్ళు దేశభక్తులు అంటారు. మళ్ళీ ఇంకోటి చెప్పమంటారా? పండగకు హడావుడి చేసేదంతా ఇల్లే. ఆ రోజు మాత్రం ఎంత హడావుడి చేస్తుంటారంటే అబ్బా, అసలు మనం ఆ మాటలు వింటున్నా, వాళ్ళ హడావుడి చూస్తుంటే దేశభక్తి పొంగిపోతుంటుంది వాళ్ళలో. ఒక్కరోజు రేపటి నుంచి మళ్ళీ లంచాలే, ఏదండి దేశభక్తి అంటే? ఇదేనా? లంచాలు తీసుకోవటం దేశభక్తి చెప్పండి? ఇది కాదండి దేశభక్తి అంటే. చెప్తున్నాడు చూడండి ఆయన, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వానికి
గుడ్డితనము కలగ చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించిన. అమ్మ బాబో, ఇప్పుడు ఈ మాట్లాడిన ఈ మాటలకు కూడా ఇందులో కూడా వెతుకుతుంటారు. ఆల్రెడీ ఆన్లైన్లోకి వచ్చి ఏదో మాట్లాడుతూనే ఉంటారు. నాకు తెలిసి ఎంత చేయాలో అంత చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఈ మాటలు కూడా మళ్ళీ కట్ చేసి ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా అని. ఎందుకు? ఆడు ఉన్మాది కనుక. ఇప్పుడు ఉన్మాది కనుక అదే చెప్తున్నాడండి. నీతిమంతుల మాటలను అపార్థము చేయుదురు, పరదేశిని మీరు బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కదా, మీకు తెలుసు కదా ఆ బాధలు ఎలా ఉంటాయో. కానీ మీ మధ్యకు పరదేశి అనేవాడు వచ్చినప్పుడు వాడిని బాధ పెట్టకూడదు, పరదేశిని బాధ పెట్టకూడదు అని చెప్పిన బైబిల్ స్వదేశస్తుని బాధ పెట్టమని చెప్తుందా? చెప్పదు. మరేం చెప్పింది తెలుసా? స్వదేశస్తుని ప్రేమించు. ఎలా ప్రేమించమంటావు ప్రభు అంటే, నిన్ను వలన నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. నిన్ను వలన నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న మాటకు అర్థం ఏంటి అని మరలా అడిగితే దానికి కూడా బైబిల్లో ఏమన్నాడు అని అంటే, ఆపదలో ఉన్నవాడికి ఎవడైతే సహాయం చేస్తాడో వాడే పొరుగువాడు. దానికి చక్కటి యేసుక్రీస్తు చెప్పిన చక్కటి ఉపమానమే ఆ మంచి సమరయుడి గురించి చెప్పినటువంటి ఉపమానం. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళిపోతున్నాడట. మధ్యలో పాపం దొంగలు దాడి చేసేసి అతను వస్త్రాలు లాగేసుకొని భయంకరంగా కొట్టేసి కొనువిపిరితో వదిలేశారు. ముందు ఒక యాజకుడు వెళ్ళాడు అటువైపు నుంచి. యాజకుడు చూశాడు, అమ్మ నాకెందుకు వచ్చిన బాధ ఇది, అసలు మేము యాజకులం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఆడెవడో ఏంటి, ఏ కులం వాడో, ఏ మతం వాడో, ఏ ప్రాంతం వాడో, కనుక నేనెళ్ళి ముట్టుకుంటా మళ్ళీ నేను అంటరాని వాడిని అయిపోతాను అనుకొని దూరం నుండి పక్కకి వెళ్ళిపోయాడట. నెక్స్ట్ ఇంకోటి లేవీడు వచ్చాడు, ఆడు కూడా అదే వంశం. నెక్స్ట్ లేవీడు వచ్చాడట. లేవీడు వచ్చేసి కూడా చూశాడట, కొనువిపిరితో ఉన్నాడట. చూసిన తర్వాత అమ్మో నేను అసలే లేవీను, నేను ఆడెవడో ఏంటో కూడా మనకు తెలియదు, వాడు వాళ్ళకం చూస్తుంటే వాడు చాలా అంటరానుల్లా కనబడుతున్నాడు, కనుక ఆడ దగ్గరికి వెళ్ళిపోతే నేను అపవిత్రుని అయిపోతాను, కానీ నాకు సంబంధం లేదు అని ఆడెళ్ళిపోయాడట. ఈలోపు సమరయుడు వచ్చేసాడట. మామూలుగా ఆరో సమరయుడు అంటేనే ఆరో సమాజంలో ఎలాంటిదంటే అంటరానివాడు. సమరయుడు అంటే అంటరానివాడు, ఊరికి వెలుపల పెట్టేవాళ్ళు కదా ఆలో సమరయ స్త్రీ, ఊరికి వెలుపల ఉండేవాళ్ళు. కానీ వచ్చాడట, అయ్యో కొనువిపిరితో ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళాడట. చూశాడు, వెంటనే అతని గాయాలన్నీ కూడా తుడిచేసేసాడు. అతన్ని గాడిద మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఇంట్లో పెట్టేసి, అతని కోసం నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఇంకా ఏదైనా అవసరమైతే నేను వచ్చి ఇస్తాను అని చక్కగా అతన్ని కాపాడాడు, సేవ్ చేశాడు. ఇప్పుడు ముందున్న ఇద్దరేమో చూసి వెళ్ళిపోయారు, కానీ ఇతను మాత్రం ఆపదలో కొనువిపిరితో ఉన్న వ్యక్తిని కాపాడాలనుకొని వెళ్ళాడు. అప్పుడు ఈ ముగ్గురులో ఎవరు అతనికి పొరుగువాడాయాడు అని యేసుప్రభువు అడిగినప్పుడు ఈ సమరయుడే కదా అంటే అర్థం ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న మాటల్లో ఉన్న అర్థం, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అలానే వేరే కులం అని చూడొద్దు, మతం అని చూడకు, ప్రాంతం అని చూడకు, భాషని చూడకు. అలానే నిన్ను నీవు ఎంత ప్రేమిస్తున్నావో, కళ్ళ ముందు ఎవరు ఆపదలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, కష్టాలలో, సమస్యల్లో, బాధల్లో ఉన్న ఎవరైనా సరే నువ్వు వెళ్ళు, నువ్వు సహాయం చేయి. ఇది దేశభక్తిని పెంచే మాటలా, తుంచే మాటలా? పెంచే మాటలండి. ఈ మాటలతోనే కదండి, ఈ మాటలు చదువుకునే కదా ఎక్కడో మంచి మంచి దేశాలలో మంచి మంచి జీవితాలు అన్నీ వదులుకొని, దేశం వదులుకొని, మంచి జీవితాలు వదులుకొని మన దేశానికి వచ్చి మన దేశంలో ఎలాంటి సేవలు చేశారో మనకు తెలియదు కదండి. మన ముందర తరాలలో మిషనరీస్, అందులో ఒక విలియం కేరీ మనకు బాగా తెలిసిన వ్యక్తి, ఒక మదర్ తెరిసా మనకు బాగా తెలిసిన ఆవిడ, ఒక గ్రహం స్టైన్, చంపబడిన గ్రహం స్టైన్, ఇలాంటి వాళ్ళు ఎంతమంది మన దేశానికి వచ్చి సేవ చేశారు. నేను మిషనరీల కోసం మాట్లాడుతున్నాను, బ్రిటిష్ వాళ్ళ కోసం కాదు. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ దీన్ని ఏమండి ఏమైనా చేస్తారు మీరు అందులో చాలా మేధావులు. సరే ఏం చేస్తాం, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక మంచి మాట చదివాను, ఎప్పుడు కూడా నిజం తెలిసిన వాడు ఎప్పుడు కూడా నిజం చెబుతూ రోజు ఉండకపోతే 100 సార్లు అబద్ధం చెబితే ఆ అబద్ధం కూడా ఏమైపోతుందట, ప్రజలు నిజం నమ్మేస్తారట. విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ, ఎక్కువగా సమాజంలో కానీ అబద్ధాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. అబద్ధాలు ఎందుకు ఎక్కువ తిరుగుతున్నాయంటే, నిజాన్ని మనం మన దగ్గరనే పెట్టేసుకున్నాం. మీ దగ్గరకు ఒక మంచి మాట వచ్చిందనుకో, మీరు ఎంతమంది పంపుతున్నారు చెప్పండి? ప్రాక్టికల్ నేను అడుగుతున్నానండి ఇక్కడ. మీ దగ్గరకు ఒక మంచి సమాచారం మీ దగ్గరకు వచ్చిందండి, ఒక మంచి మెసేజ్ మీ దగ్గరకు వచ్చిందండి, అది 1 నిమిషం 2 నిమిషాలండి రోజు చాట్ వీడియోస్ పంపుతుంటారండి. మీకు తెలుసు, ఒక మంచి విషయం,
ఒక మంచి విషయం, సమాజానికి అవసరమైన విషయం, సమాజాన్ని మార్చే విషయం, ఆలోచింపచేసే విషయం, బైబిల్ గొప్పతనాన్ని, దేవుడు గొప్పతనాన్ని, క్రైస్తవం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విషయం అనే సంగతి మీకు తెలిసిన తర్వాత, అది మీ దగ్గరకు వస్తే మీరు విని మీరు చూసిన తర్వాత ఇది బాగుంది, ఇది అవసరం సమాజానికి అని ఎంతమందిని మీరు షేర్ చేశారు చెప్పండి? రోజు చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? దీనివల్ల ఏమవుతుంది తెలుసా? అబద్ధం అనేది ప్రచారంలోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. అది అబద్ధం ఎక్కువగా ప్రజల మధ్య ఉండేటప్పటికీ అబద్ధాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజం అనుకుంటున్నారు. వాళ్ళు అది నిజం అనుకోవటం వల్ల వాళ్ళ తప్పేం లేదు, నీ తప్పే. నిజం తెలిసిన నువ్వు నాకెందుకని ఉన్నావు చూసావా, చచ్చిన వాడిలాగా. నువ్వు నీకుందా దేశభక్తి? నీకుందా దేశభక్తి? కనీసం ఈ పని కూడా మనం చేయలేమా? అందుకే అబద్ధాన్ని అంతమొందించాలి అని అంటే, అబద్ధానికి అడ్డుకట్ట వేయాలి అని అంటే, నిజాన్ని సమాజంలోనికి నిజం అనేది ఎప్పుడు సమాజంలో ఉండాలి. నిజం అనేది, సత్యం అనేది సమాజానికి అందనంత వరకు అబద్ధం అనేది చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటే, అబద్ధాన్ని నిజం అనుకుని నమ్మి జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? ఏమైనా గొడవలు పడిపోతారండి? కులాల మధ్య గొడవలు వచ్చేస్తాయి, మతాల మధ్య గొడవలు వచ్చేస్తాయి, ప్రాంతాల మధ్య గొడవలు వచ్చేసి దేశం అంతా మండిపోద్ది రేపు. ఎందుకు? ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినందుకు, అది నిజమని నమ్మినందుకు. అందుకే చెబుతున్నాను, మీకు సత్యం మంచిది, ఇది సమాజానికి మేలు చేస్తుంది అని మీకు అనిపించితే, అది వాస్తవమైతే దాన్ని 10 మందికి పంచే, 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అంటే ఇంకా అక్కడ నువ్వేమి చూడకూడదు. ఆ రోజు ఒక విలియం కేరీ గారు వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడు? వ్యాపారం కోసం రాలేదండి. నిజంగా దేవుని పట్ల అంకిత భావం కలిగి సేవ చేయాలన్న ఆలోచనతోనే వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఎన్ని చేశాడంటే దేశం కోసం, మీరు ఒకసారి ఆలోచించండి ఎన్ని చేశాడు. ఆయన వచ్చిన తర్వాత సాహిత్యం, లిటరేచర్ని డెవలప్ చేశాడండి. ఆ లిటరేచర్ని డెవలప్ చేసిన సమయంలో, సాహిత్యాన్ని డెవలప్ చేసిన సమయంలో ఆయన మొట్టమొదటిగా వచ్చిన తర్వాత రామాయణం, మహాభారతాన్ని ఆయన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడండి. బైబిల్ కంటే ముందు రామాయణ, మహాభారతాలను విలియం కేరీ అనే వ్యక్తి ఇంగ్లీష్లోనికి అనువాదం చేశాడు. ఆ తర్వాత సాంస్క్రిట్, ఇంగ్లీష్ డిక్షనరీని అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. తపాలా వ్యవస్థను, ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నాం, దాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. ఏమంటే మగపిల్లలు ఆడపిల్లలు కలిపి చదువుకునే కో ఎడ్యుకేషన్ సిస్టమ్, అది ఆయన తీసుకుని వచ్చిందే. విలియం కేరీ గారు ఈ దేశానికి వచ్చిన తర్వాత చేసినటువంటి సేవలండి అవి. అంత మాత్రమే కాకుండా అప్పటికి దేశంలో ఉన్న ఒక భయంకరమైన దురాచారం ఏంటంటే సతీ సహగమనం. ఏమంటే భార్య బ్రతికుండగా భర్త చనిపోతే, భర్త చనిపోయిన తర్వాత భార్యగా నువ్వు ఎలా బ్రతుకుంటావు, నీకు బ్రతికుండే హక్కు నీకు లేదు అని చెప్పి భర్త యొక్క శవం అక్కడ కాలిపోతుండగానే ఆ చితి మీద భార్యను కూడా బలవంతంగా తీసుకుని వెళ్ళి ఆ మంటల్లో వేసేవాళ్ళు సజీవంగా. ఎంత ఘోరమైనటువంటి ఆ దురాచారం కదండి. ఈరోజు నిజంగానండి, ఆ రోజు విలియం కేరీ ఆ విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకొని తనతో పాటు రాజా రామ్మోహన్ రాయ్ గారిని కలుపుకొని ఇరువురు కలిసి లార్డ్ బెంటింగ్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు జనరల్ ఆయన దగ్గరికి వెళ్ళి దీన్ని అర్జెంటుగా చట్టం చేయమని ఆయన చేత చట్టం చేయించి, దీన్ని అర్జెంటుగా దేశమంతా అన్ని సంస్థానాలకు, అన్ని చోట్లకు వెళ్ళిపోవాలి, లేదంటే తెల్లవారి లోపు మరల ఎంతమంది చనిపోతారో ఏమోనని ఆలోచన చేయకుండా గుర్రం మీద దేశమంతా తిరిగి ఆ చట్టాన్ని అందరికీ, ఆ తాకీదులందరికీ చదివి వినిపించి ఆ రోజు జరుగుతున్న భయంకరమైన ఘోర కలిని ఆపడంలో ఒక విలియం కేరీ ఆయనకి ఏం పట్టింది చెప్పండి? ఆయన దేశస్థుడు కాదు కదా, ఈ దేశ ఆచారంతో ఆయనకి పని లేదు కదా, ఆయన భార్య ఏమి చావదు కదా తను చనిపోతే. అయినా ఎందుకు చేయాలి, ఎందుకు పూనుకోవాలి ఆ పనికి? దేవుని పట్ల ఉన్న విశ్వాసం బైబిల్ ఆయనకి నేర్పించినది. అంత మాత్రమే కాదండి, ఆ తర్వాత బాల్య వివాహాలు, చిన్నపిల్లలకి ఏమండి ఏమీ తెలియని పసిపిల్లలకు వివాహాలు. ఎలాంటి వివాహాలు? 10 ఏళ్ళ ఏమండి ఆ పసిపిల్లను తీసుకుని వెళ్ళి 50 ఏళ్ళు 60 ఏళ్ళ వృద్ధులతో పెళ్లి చేసేవాళ్ళు. ఎంత వేదన అనుభవించేవాళ్ళు. బాల్య వివాహాలను కూడా రద్దు చేయటంలో, సతీ సహగమనం రద్దు చేయటంలో ఏమంటే ఆయన చేసినట్టు కృషి ఆయన ఒక్కడు చేశాడంటాం లేదు, తనతో పాటు వాళ్ళని కూడా కలుపుకొని అందరూ కలిసి చేశారు. ఏమంటే ఇలాంటి దురాచారాలు ఏమైనా ఉంటే చేస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళు దేశాన్ని ప్రేమించబట్టే కదా, అలాంటి మనంతా కలిసి చేద్దాం. మన దేశాన్ని ప్రేమించి
దేశంలో ఎక్కడైనా దురాచారాలు జరుగుతున్నాయా? ఎక్కడైనా మూఢనమ్మకాల పేరుతో అమాయకులైన ప్రజలు చనిపోతున్నారా? మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నారా? అది దేశ అభ్యున్నతికి అడ్డుబండగా మారిపోతుందా? కలిసి పోరాడదాం మనమంతా కూడా. మనకెందుకయ్యా 60 ఏళ్ళ చిన్న జీవితం, 60 ఏళ్ళు అనుకుంటున్నాం కానీ ఆవిరి వంటది క్షణాన్ని మూస్తే కన్ను మూస్తే ఏమైపోతామో తెలియని ఈ జీవితం కోసం కొట్టుకుందామా, దూషించుకుందామా, చంపుకుందామా, అల్లరైపోదామా, గొడవ పడదామా, దాడులు చేసుకుందామా? ఇదేనా మన పిల్లలకు మనం నేర్పించేది? రాబోయే తరానికి, భావి తరానికి ఇవేనా మనం వేసే బాట? ఒక మంచి సమాజాన్ని మనం చూడాలి, ఒక నవ సమాజం. ప్రపంచంలో ఎప్పటికీ మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఉండాలి. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు తల ఎత్తుకొని చూసే విధంగా ఉండాలి తప్ప తల దించుకునే విధంగా ఉండకూడదు అన్నది ఒక క్రైస్తవ భారతీయుడుగా కోరుకునే ఒక కోరికండి. ఇది మన అందరం కోరుకునేది. నిజంగా ఎప్పుడు మన దేశం కోసం నిజంగా మనం ఆలోచిస్తామంటే మదర్ తెరిసా ఆవిడ వచ్చిందండి. ఆవిడ మీద ఎన్నో రూమర్స్ ఎన్నో చేశారు, పక్కన పెట్టేద్దాం. కానీ ఆవిడ చేసిన మంచిని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరి కోసం అండి ఆమె కష్టపడింది? ఎవరి కోసం అండి ఆవిడ చేసింది? ఆమె కలకత్తా నడివీధుల్లోనికి వెళ్ళిపోయి భిక్షాటన ఏమంటే ఆ గిన్నె పట్టుకొని వచ్చిన వాళ్ళు ఏమంటే వచ్చిపోయి రోడ్ల మీద అడుక్కుంటూ ఉండేదట. ఒక ఆయన చెప్తున్నాడు, ఏమంటే కారు చాగానే కారు దగ్గరికి వెళ్ళేసి ఆ కారు దగ్గరకు వెళ్ళి ఆ గిన్నె పట్టుకొని అడుక్కుంటున్న సమయంలో గ్లాసులు కిందికి దించి ఆ ముఖం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మి తుడుచుకొని వెళ్ళిపోయిందట. ఆవిడ కోసం కాదు కదండి అడుక్కుంటుంది, ఆవిడ కోసం కాదు కదా గిన్నె పట్టుకుంది, జోల పట్టుకుంది. మరి ఎవరి కోసం? అదిగో అక్కడ 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 అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, ఎయిడ్స్ రోగులు ఉన్నారు, ఎందరో పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎన్నో రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎవరు? మన భారతీయులు. ఆవిడ విదేశీయురాలు, అవును విదేశీయురాలే, కానీ మన భారతీయుని ప్రేమించిందా? మన వాళ్ళ కోసమే కదా గిన్నె పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కుంది, మన వాళ్ళ కోసమే కదా ఉమ్మి వేసిన తుడుచుకొని వెళ్ళి చేసింది. మన ముందరి తర మన ఏమంటే ఆ కాలంలో ఉన్న మన వాళ్ళ కోసమే కదా. మంచి ఎవరు చేస్తే ఏంటంటే, మంచి ఎవరు చేసినా మంచిని మంచి అని చూడకుండా అక్కడ కూడా కులాన్ని వెతుకుతున్నావు, మతాన్ని వెతుకుతున్నావు అంటే ఛీ, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉంటారా? ఏమండి ఎలా అయిపోయారో తెలుసా అండి? ఎవరైనా ఒక క్రికెటర్ కానీ ఎవరైనా కానీ ఒక మంచి క్రీడాకారిణి కానీ మన మెడల్ సాధించిందని అంటే ఆమె పేరు పెట్టి పక్కన అంటే క్యాస్ట్ ఎదుగుతుంటారండి దరిద్రులు, కులపిచ్చోళ్ళు. ఈవిడది ఏ కులం అని చెప్పగానే పలానా కులం, మా కులమే ఈవిడ. ఏమండి అలాంటి పిచ్చోళ్ళు లేరా? ఇండియన్ అని చెప్పుకుందాం, భారతీయుడుగా మన దేశానికి గొప్ప మెడల్ సాధించాడు, గొప్ప పథకం తీసుకొచ్చాడు అని ఆనందం లేదు. మా కులం మళ్ళీ ఇక్కడ రాగానే ఎంతకాలం అండి ఇదంతా? క్రైస్తవులను తప్పుగా చూపించి, తప్పుగా నిందలు వేసి, తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా దేశం మేలు కోరుకునే వాళ్ళే, దేశం యొక్క హితం కోరుకునే వాళ్ళే, దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళే. నేనన్న మాట కాదు. ఏమండి ఒకనొక సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. బహుశా వినే ఉంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేశాడు. ఆ తర్వాత రీసెంట్గా మహారాష్ట్రకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్రకు ఆయన గవర్నర్గా కూడా పనిచేశాడు. మహారాష్ట్ర గవర్నర్గా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. ఏమంటే స్వయంగా ఆయనే ఏమంటే భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి, ఒక ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, అదే సమయంలో ఒక పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి, అదే సమయంలో మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి. ఆయనే స్వయంగా చెప్పిన మాటలు తెలుసండి క్రైస్తవం గురించి. ఏమన్నా అక్కడ ఉన్నాయి, మీరు చూడండి, చదవండి. ఆయన అందులో చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, క్రైస్తవులుగా ఈ దేశాన్ని ఆర్థిక విషయములోనూ, సాహిత్యములోనూ, ఆ తర్వాత సామాజికంగాను, రాజకీయంగాను మీరు చేసినటువంటి సేవలు అవి ఎప్పటికీ మరచిపోలేనివి. ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు మీరు లేకపోతే ఈ దేశమే లేదు అని క్రైస్తవ్యం కోసం చెప్పిన మాటలండి ఆయన. అక్కడ ఉన్న మాటలు అవి చూసావా? జాతీయ మీడియా అంతా అక్కడ ఉంటుండగా ఆ మీడియా ముందు మాట్లాడిన మాటలండి. 4 గోడల మధ్య ఎవరు క్రైస్తవులైతే మాట్లాడిన మాటలు కాదు. ఓ పని చేయండి, మరి క్రైస్తవ్యం కోసం అంత గొప్పగా చెప్పాడు కదా, ఆయన కూడా దేశద్రోహి అనండి, మీకు అలవాటే కదా. క్రీస్తు కోసం గొప్పగా చెప్పినా, బైబిల్ గొప్పదని చెప్పినా, ఎవరైనా క్రైస్తవంలోకి వచ్చినా, ఏమైనా ప్రకటన చేస్తున్నా దేశద్రోహులను మీరు అంటున్నారు కదా, మరి ఆయన కూడా అనండి.
వద్దండి, ఇవన్నీ వద్దండి. మన దేశం డెవలప్ అవ్వాలి, మన దేశం బాగుండాలి, మన దేశం అభివృద్ధి చెందిన దేశముగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి. ఇంకో విషయం తెలుసా, మీకోసం బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, తిమోతి పత్రికలో చెప్తాడు, 2వ అధ్యాయంలో, రాజుల కోసం, అధికారుల కోసం, తర్వాత మనుషులందరి కోసం మీరు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. నిజంగా చెప్తున్నాను. ఏమండి, మీరందరూ కూడా మందిరాలకు ఎందుకు వెళ్ళిపోతారు? మీ అవసరాల కోసం వెళ్ళిపోతారేమో, అంతే కదండి. ఎవరైనా కానీ గుడికి ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. కానీ క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే తన కోసం ఏమోలే కానీ దేశం కోసం, తన కొరకు ఏమో కానీ ఏమండి ఏలుతున్నటువంటి అధికారుల కోసం, తన కోసం ఏమో కానీ ఏలుతున్న నాయకుల కోసం ప్రార్థన చెయ్యని రోజు లేదంటే ఎవరండి దేశక్షేమం కోరుకునేవాళ్ళు? ఎవరైనా దేశ నాయకులు బాగుండాలని కోరుకునేవాళ్ళు? దేశ అధికారులు బాగుండాలని కోరుకునేవాళ్ళు? 140 కోట్ల మంది భారతీయులు క్షేమంగా ఉండాలి, సుఖంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, నా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నిత్యము కోరుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు అంటే అది కేవలం క్రైస్తవులు మాత్రమే. అటువంటప్పుడు ఎవరికి ఉంది దేశభక్తి? ఎవరిది దేశభక్తి? మనకు లేదా? మనది కాదా? చాలా సమయం అయిపోయింది, ఓపిక అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి ఏది దేశభక్తి, ఎవరిది దేశభక్తి, ఈ అంశాన్ని మీ పిల్లలకు చెప్పడానికి, ప్రకటించడానికి మీరిచ్చినటువంటి తండ్రి ఈ భాగ్యానికై, ఈ సమయానికై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, చెప్పబడిన, వ్రాయబడిన మాటలే మీ పిల్లల ముందు చూపించాను, వినిపించాను. ఏ మాటను తప్పుగా ఎవరు అపార్థం చేసుకోక ప్రతి మాటను మంచి మనసుతో స్వీకరించి మీకోసం బ్రతుకుటకు సహాయం చేయమని కోరుతూ, దేశం పట్ల అభిమానాన్ని, దేశం అంటే మనుషులు కదా, నిజంగా మనుషుల పట్ల నాయన మాకున్న అభిమానం ఏంటో మీకు తెలుసు. ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేశాము, చేస్తూనే ఉన్నాము. ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము, ఎన్నో వస్త్రదాన కార్యక్రమాలు చేశాము, ఎన్నో చలివేంద్రాలు ఏర్పాటు చేశాము, ఎంతోమందికి మందులు పంచాము. ఈ సమాజంలో ఎందరికో నిత్యావసర సరుకులు ఎందరికో దానం చేశాం. ఎంతోమందికి ఆకలితో ఉన్నారని వాళ్ళు ఎన్నో మార్లు భోజన కార్యక్రమాలు కూడా పెట్టి ఆకలి తీర్చాం. ఇదే కదయ్యా దేశభక్తి. మీరు చెప్పిన దేశభక్తి, దైవభక్తి, పెద్దలు చెప్పింది, మేధావులు చెప్పింది కూడా ఇదే. కానీ ఉన్మాదముతో ఉన్న వారికి ఇది భక్తిగా కనిపించకపోవటమే దురదృష్టకరం. మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించబడాలి, వారు కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి, చుట్టూ ఉన్నటువంటి మనుషులు ప్రేమించే ఆ ప్రేమతత్వం వారిలో కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి దేశాన్ని ఏలుతున్న దేశ నాయకులు, రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకులు, అధికారులు, 140 కోట్ల మంది భారతీయులు, ముఖ్యంగా నాయన మణిపూర్, హర్యానా రాష్ట్రాలు ఎలా విద్వేషాలతో రగిలిపోతున్నాయో మీరు చూస్తున్నారు. ఆ రాష్ట్రాల మధ్య శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని నెలకొల్పి దేశ ప్రజలందరూ కూడా ఒక్కటేనన్నటువంటి సమైక్యత భావంతో బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకుంటూ, ఈ కార్యక్రమానికి, ఎంత గొప్పదైన ఈ కార్యక్రమానికి నాంది పలికి మమ్మల్ని రప్పించి ఈ మాటలు వినిపించిన మీ బిడ్డలందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు, మా ఆత్మీయ తండ్రికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించమని కోరుతూ, వెళుతుండగా మీ పిల్లలను క్షేమంగా వారు చేరవలసిన చోటుకి చేర్చండి. మీ చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా మరలా కలుసుకొని మీ జ్ఞానాన్ని మాట్లాడుకుని పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో, కాపుదలలో భద్రపరిచి కాపాడమని, మా ప్రయాణంలో తోడుగా ఉండండి. రేపు ఒంగోలులో జరిగే సభ కూడా మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.